అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోల్కతా డాక్టర్ రేపండ్ మర్డర్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. 3 వారాలు గడుస్తున్నా నిందితులు ఎవరో తేల్చలేదు. ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్కి సిబిఐ ఫోరెన్సిక్ అధికారులు లైట్ డిటెక్టర్ పరీక్ష చేశారు. ఇది మరింత సంచలనంగా మారింది. లైట్ డిటెక్టర్ టెస్ట్లో సిబిఐ అధికారులు అనేక ఆధారాలను చూపించి ప్రశ్నించగా సంజయ్ రాయ్ పొంతనలేని తప్పుడు సమాధానాలు చెప్పాడు. హత్య జరిగిన సమయంలో తాను అసలు కాలేజీలోనే లేనని, వేరే చోట ఉన్నానని చెప్పాడు. తాను సెమినార్ హాల్కి వెళ్లేసరికి బాధితురాలు అప్పటికే చనిపోయి ఉందని చెప్పాడు. దీంతో భయపడి అక్కడి నుంచి పారిపోయానని తెలిపాడు. పరీక్ష జరుగుతున్నంతసేపు సంజయ్ రాయ్ తీవ్ర ఆందోళనకు గురైనట్టు సిబిఐ తమ రిపోర్ట్లో తెలిపింది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇదే సంజయ్ రాయ్ మొదట హత్య చేసింది నేనే అన్నాడు. ఉరిశిక్ష వేస్తారా, వేసుకోండని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మాట మార్చాడు. జైల్ గార్డ్తో మొదటిసారి కేసుతో తనకు సంబంధం లేదు అని చెప్పాడు. మొన్న కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కూడా తాను నిర్దోషిని అని, కావాలనే కేసులో ఇరికించారని చెప్పుకొచ్చాడు. తాజాగా లైట్ డిటెక్టర్ టెస్ట్లోనూ ఇదే మాట చెప్పడం సంచలనంగా మారింది. అప్పుడు నేనే చంపాను అన్నవాడు ఇప్పుడు నాకు సంబంధం లేదు అని ఎందుకు అంటున్నాడు? సరే, నిందితుడు సంజయ్ రాయ్ కేసును తప్పుదోవ పట్టించడానికి డ్రామా ఆడుతున్నాడనే అనుకుందాం. మరి పోలీసులైనా మనకు నిజం చెప్తున్నారా? గ్యారెంటీ ఏమైనా ఉందా? మనకు ఈ అనుమానం కలగడానికి చాలా బలమైన కారణాలున్నాయి. 3 వారాలుగా కేసు దర్యాప్తు జరుగుతున్న తీరును మీరే చూడండి. రేపండ్ మర్డర్ అయితే ముందు సూసైడ్ అన్నారు. డెడ్ బాడీని పేరెంట్స్కు చూపించలేదు. అంత్యక్రియలు పూర్తయ్యాక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాలేజీపై దాడి చేయించి క్రైమ్ సీన్లోని ఆధారాలను ధ్వంసం చేశారు. హత్య జరిగిన పక్క రూమ్ను ఆనుకొని రెనోవేషన్ చేశారు. విచారణ చేయకుండానే ప్రిన్సిపల్ను పక్క కాలేజీకి బదిలీ చేశారు. డాక్టర్ డైరీని ధ్వంసం చేశారు. ఆమె ఫోన్లో ఏముంది? చివరి కాల్స్ ఎవరెవరితో మాట్లాడింది? అసలేం మాట్లాడింది అనేది ఎక్కడా బయటకు చెప్పలేదు. కాలేజీలో డ్రగ్స్ మాఫియా నడుస్తోంది. దానిపై ప్రశ్నించినందుకే డాక్టర్ను చంపేశారన్న ఆరోపణలు వస్తున్నా ఆ దిశగా దర్యాప్తు చేపట్టలేదు. అంతెందుకు, స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కేసు విచారణపై నోరు వెళ్లబెట్టారు. తాము 30 ఏళ్ల అనుభవంలో పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసును చూడలేదని చెప్పారు. ఇలా ప్రతి సందర్భంలో దర్యాప్తు జరుగుతున్న తీరుపై అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటిదాకా కేసు సంజయ్ రాయ్ చుట్టూనే తిరిగింది. తాజాగా తాను కూడా కేసుతో సంబంధం లేదు అంటున్నాడు. సంజయ్ రాయ్ని బలిపశువు చేసి కేసులో ఇరికించారనే ప్రచారం ముందు నుంచే జరుగుతోంది. కేసులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని, వారిని కాపాడేందుకే సంజయ్ని ఇరికించారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు లైట్ డిటెక్టర్ టెస్ట్ తర్వాత ఆ ప్రచారం నిజమే అన్న అనుమానం కలుగుతోంది. ఈ ఒక్క ఘటనతో సీఎం మమతా బెనర్జీ ఇమేజ్ కూడా చాలా డ్యామేజ్ అయింది. ఈ నేపథ్యంలో మమతా ఏమైనా కేంద్రంతో కాళ్ల బేరానికి వచ్చారా? గతంలో ఆర్జీకర్ కాలేజీలో జరిగిన అనేక మంది విద్యార్థుల అనుమానాస్పద మరణంలాగే డాక్టర్ కేసును కూడా క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతుందా అనే చర్చ మొదలైంది. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.